నాకు ఎక్కడ సాటిస్ఫై అయ్యానంటే అభయ్ గారిని కరెక్ట్ గా నుంచోబెట్టి వత్తం వేసుకోవడం నాకు హైలైట్ అనిపించింది. ఎందుకంటే వాడికి నోటితో బాగా ఎక్కువైపోయింది. ఏంటి బిగ్ బాస్ కలం కొడితే బిగ్ బాస్ స్క్రిప్ట్ మార్చేసాడు. ఎప్పుడో పెట్టవలసిన స్క్రిప్ట్ ఏదో ఆదివారం పెట్టవలసిన స్క్రిప్ట్ ఈ రోజు తీర్చేసినట్టున్నాడు పేపర్. బిగ్ బాస్ బయాస్డ్, యూజ్లెస్ బిగ్ బాస్ అంట, పిచ్చి పెట్టిన వాళ్ళ ప్రవర్తన. నువ్వు ఏదైనా చేసుకో, నేను అవసరం నుంచి వెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా ముందు ఎలా మోగడెళ్ళాడు మామూలు కాదు. ఇక భగవాన్ పిచ్చాంది అన్నట్టే అనుకున్నట్టే. నిజంగా రాత్రి అడిగి అప్పటికి కూడా రియలైజేషన్ లేదు. ఎప్పుడైతే నిఖిల్ సపోర్టింగ్ వల్ల నుంచున్నాడు అక్కడ, నిఖిల్ వచ్చి అప్ చేసుకున్నాక కాస్తంత ఎమోషనల్ అయ్యాడు. అప్పటిదాకా ఎమోషనల్ అవ్వాల. బట్టలు తీసుకురా వెళ్ళిపోతా అన్నాడు. ఊర్రాయన ఏంద్ర నువ్వు గేమ్ ఆడతాకు వచ్చావు, వెళ్ళిపోవడానికి వచ్చావు. నాకైతే కొంచెం మన అభయ్ చూస్తుంటే కొంచెం నాకు ఈ వారంలో నచ్చల. నాకు తెలిసి బయటకు వెళ్ళిపోతాడేమో ఇవాళ. ఈ రోజు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇతను రెడ్ గార్డ్ ద్వారా పోతే ఇంకొకరు అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. అవుతారు ఖచ్చితంగా. యష్మి గాని నాకు తెలిసి పృథ్వీ గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. ఒకళ్ళనైతే సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఎలిమినేషన్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరైతే సీక్రెట్ రూమ్ కి వెళ్తారు ఖచ్చితంగా. ప్రతి సీజన్ లో ఒకటి సీక్రెట్ రూమ్ కి వెళ్తాడు. అలా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ప్రీవియస్ సీజన్ చూసుకుంటే ఈ సీజన్ లో ఈ రోజు జరిగే షోలో, ఈ రోజు ఆదివారం జరిగే షోలో ఖచ్చితంగా ఒకరైతే సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు, ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. నాకు తెలిసి అబ్బాయి ప్రవర్తన బాగాలేదు కాబట్టి మాక్సిమం అబ్బాయి ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ కూడా పడలేదంట అబ్బాయికి, బయట బజ్ కూడా లేదంట. అబ్బాయి ఎలిమినేట్ అయిపోవచ్చు. నాకు తెలిసి ఇంకా యష్మి గాని పృథ్వీ గాని వీళ్ళిద్దరిలో ఒకరైతే సీక్రెట్ రూమ్ కి వెళ్తారని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఎలిమినేషన్ లో వీళ్ళ ముగ్గురే ఉంటారు. పృథ్వీ, యష్మి, మన అభయ్ నవీన్ అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్స్ 100% ఉంది. సో ఫైనల్ గా మణికంట మారతాడా లేదా, హక్స్ ఇంకా కంటిన్యూ చేస్తాడా, మారతాడా లేదా? మారపోతే ఏమడదా మళ్ళీ గెటౌటే. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు కదా, నువ్వు అందరి ముందు చెప్తే నీ పరుగు పోద్దని సీక్రెట్ రూమ్ లో. ఇప్పుడు ఈ కంచెలి నాగార్జున చెప్పి ఏదైతే రూమ్ లోకి వెళ్ళి తిట్టాడో దీన్ని ముంగటేసుకొని ఏడుస్తాడా, మళ్ళీ దీని మీద ట్రాక్ తీస్తాడా? దాని మీద కరెక్ట్ చెప్పింది కూడా. కంటెంట్ దొరికింది అనుకో, దోష మ్యాటర్నే పెద్ద దోషం చేసాడు. ఈ విషయాన్ని వేరే గ్రూప్ సభ్యులతో పంచుకుంటూ బాధపడతా ఉంటాడు. పిలిచాడు, నన్ను చూపించాడు. నీకు అలా అనిపించిందా నేను అలా చేశానా? ఖచ్చితంగా అడుగుతాడు. యష్మి కనుక ఒకవేళ నా ఉద్దేశ ప్రకారం ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయినా యష్మిని దాస్తాడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పృథ్వీని అయితే బయట పంపించేస్తారు, కానీ యష్మి మటుకు ఎలిమినేట్ అయితే సీక్రెట్ రూమ్ లోకి వెళ్తారు. నాకు తెలిసినంత వరకు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళకుండా ఉంటే వీడు పద్దాక రోజు వెళ్ళి చెవులో జోరేలాగా, యష్మి నేను ఆ ఇంటెన్షన్ తో చేశానా, నా బొమ్మేసి చూపించారు అక్కడ, నేను ఆ ఇంటెన్షన్ తో చేయను, నువ్వు ఎందుకని అలా మాట్లాడావు, ఇక దొబ్బుతా ఉంటాడు అనమాట. రోజు ఇక టార్చర్ అనమాట. నువ్వు ఎందుకు అలా అన్నావు, బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు, బిగ్ బాస్ ప్లీజ్, మళ్ళీ ఇదేమీ తెలియనట్టు నన్ను వచ్చి హెల్ప్ చేసుకుంటాను, చాలా డిస్కంఫర్ట్ గా ఉంది, ఇంకా నువ్వు అని దొబ్బుతా ఉంటాడు. యష్మియే సినిమా చూపించాడు, మిగతా అందరూ చూపిస్తే అది కాదు. యష్మి దాంట్లోనే ఒక కటింగ్ అది ఒరే బాబు ఒక బిట్ వేస్తున్నాను, ఇంకా నీ బిట్లు చాలా ఉన్నాయి, ఆ బిట్లన్నీ రిలీజ్ చేసేదానికి నువ్వు చూడలేను, నేను చూడలేను, కాబట్టి నువ్వు మారాలి అని. అయితే నువ్వు చాలా కరువులో ఉన్నావు, ఆ కరువును తగ్గించుకోవాలి, ఆ కరువును తగ్గించుకుంటేనే నువ్వు హౌస్ లో ఉంటావు, లేదు ఆ కరువు కంటిన్యూ చేస్తానంటే నెక్స్ట్ వీక్ నేను తోచేస్తాను బయటకు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. సార్ ఈ వీక్ లో బాగా ఆడింది ఎవరు, ఫస్ట్ ఆడింది ఎవరు? ఒక విషయం చెప్తా, ప్రభావతి 2.0 లో 100% అందరూ ఇచ్చారబ్బా. వాళ్ళు వీళ్ళని తక్కువగా ఆడింది నాకు అనిపించింది ఒక అబ్బాయి వరస, అసలు గేమ్ ఆడలేదు. నిజంగా చెప్తున్నా, గుడ్లు గెద్దట్టుకుపోతుంటే చూడు అలా చూస్తున్నాడు. గుడ్లు అలా పట్టుకుపోతుంటే పక్క టీం వాళ్ళు నువ్వు డిఫెండ్ చేయకుండా ఇలా పడుకొని చక్కగా రాజ్బిట్ లాగా ఇలా చూస్తున్నావు. ఏదైనా చేసుకొని నాకు అది ఆటే ఇంట్రెస్ట్ లేదు, పోతా బయట మాట మార్చడం. ఇంటర్వ్యూలో కూడా బయాసిల్ బిగ్ బాస్ అని చెప్తా. అది అసలు ఎంత రూడ్ బిహేవియర్ అంటే ఒక్కరు కూడా నచ్చలేదు అబ్బా. ఇన్నాళ్ళు పాపం నిజంగా మెచ్యూరిటీ ఉందనుకున్నా కానీ నేను, అసలు మెచ్యూరిటీ లేదు వాడికే.